హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను రెగ్యులర్గా ఇంట్లో చేసే స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలని మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని చిన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, 5 నుంచి 6 జీడిపప్పు పలుకులు వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి రాగానే వాటిని పక్కకి తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1/2 కేజీ చికెన్ తీసుకొని ఒక 3/4 కప్పు పెరుగు, ఇక్కడ పెరుగులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, 2 స్పూన్ల కారము, జీలకర్ర పొడి, ధనియా పొడి, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనికి మిక్సీ పట్టినటువంటి పేస్ట్ని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పుదీనా వేసి ఫ్రై అయిన తర్వాత ఇందాక నానబెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలండి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఇప్పుడు అందులోనికి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ పైకి రాగానే అందులో కొంచెం కసూరి మేతి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.